హలో అండి. ఫెస్టివల్ స్పెషల్ గజ్జికాయల కోసం 1 కప్పు మైదాను, 2 కప్స్ రవ్వను, పావు టీ స్పూన్ సాల్ట్‌ను, వేడి చేసుకున్న నెయ్యిని గానీ, ఆయిల్‌ని గానీ వేసుకొని బాగా కలుపుకొని, పిండంతటికి నూనె బాగా పట్టేటట్టు కలుపుకొని, సెమీ సాఫ్ట్ లాగా చపాతీ ముద్దలా చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాక, 1 స్పూన్ నెయ్యి వేసుకొని 1 కప్పు ఎండు కొబ్బరిని బాగా తురుముకొని అందులోకి వేసుకోవాలి. ఇది కొద్దిసేపు రోస్ట్ చేసిన తర్వాత పిస్తా, జీడిపప్పు, బాదంని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ షుగర్లో 4 ఇలాచీలను వేసుకొని అది కూడా పౌడర్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1/4 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. దీని అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని స్టఫింగ్ లాగా యూస్ చేసుకోవాలి. తర్వాత మనం కలిపెట్టుకున్న మైదా పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక్కొక్క చపాతీలాగా చేసుకొని గజ్జికాయలు చేసుకునే దానిలో చెక్కలు వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కొక్క స్పూన్ స్టఫ్ను వేసి ఒత్తుకోవాలి. ఆ ఎక్స్ట్రా పిండిని తీసివేసి మళ్ళీ పిండిలో కలుపుకొని మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని సిద్ధం చేసుకొని ఒక్కొక్కటిగా బాండీలో స్పేస్ని బట్టి ఎన్ని పెడితే అన్నీ వేసుకుని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే ముద్దు ముద్దుగా ఉంటాయి. గజ్జికాయలు లేని చెక్క లేకపోతే ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియో లింక్ పెట్టానండి. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.